హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూపిస్తానండి. బయట జనరల్గా మనం పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు కదండి. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఏ విధంగా తయారు చేస్తారో సేమ్ అదే టేస్ట్ తోటి ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ఇక్కడ నేనైతే ఒక 1/2 kg రైస్ని ముందుగానే వండేసేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నానండి. కంప్లీట్గా చల్లారాలి. అలాగే రైస్ కూడా కొంచెం పొడిలాడే విధంగా వండుకోండి. జనరల్గా అయితే నార్మల్ రైస్తోనే చేస్తారండి. మీకు ఇష్టం ఉంటే బిర్యానీ రైస్తో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు అడుగు మందంగా ఉండే పెద్ద కడాయి ఒకటి పెట్టేసుకొని స్టవ్ మీద అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 6 కోడిగుడ్లను అయితే నేను వేసుకున్నానండి. ఇక్కడ 3 మెంబర్స్కి నేను తయారు చేస్తున్నాను. మీరు కావాల్సిన ఎగ్స్ అయితే ఇందులోకి వేసేసుకోవచ్చు. ఎగ్స్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా కదిలించకుండా తర్వాత ఈ విధంగా గరిటెతోటి ఈ విధంగా కలిపేసుకోండి. కొంచెం మనకి ఈ విధంగా ఎగ్ సపరేట్ అవుతుందండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఈ ఎగ్స్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. ఇలా మిరియాల పొడి వేసేసి చక్కగా ఎగ్కి బాగా పట్టేసిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు ఎగ్స్ ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో నార్మల్గా వెజిటబుల్స్తో కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ ఎగ్స్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. జస్ట్ మనకి 1 నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి బీన్స్, అలాగే క్యారెట్, క్యాబేజీని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ కుక్ అవ్వకూడదండి. జస్ట్ మనకి కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. మనకి తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతూ ఉండాలి. ఇప్పుడు అలా కొంచెం మనకి 3-4 మినిట్స్ అలా వేగిన తర్వాత 1 టీ స్పూను సోయా సాస్, 1 టీ స్పూన్ వచ్చేసి వెనిగర్, అలాగే రెడ్ చిల్లీ సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అన్నిటిని కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి. రైస్కి అలాగే ఈ వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి, మీరు తినే టేస్ట్ని బట్టి. నేను ఇక్కడైతే ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారపొడి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము రైస్ని వండుకొని పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా ఫస్ట్ కొంచెం వేసేసుకొని బాగా కలిపేసేసి తర్వాత మరి కొంచెం యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా మసాలాలన్నీ కూడా చక్కగా రైస్కి పడతాయండి. అలాగే రైస్ని కూడా కొంచెం మనకి పొడిలాడే విధంగా ఉండాలండి. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం చక్కగా కలిసిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా మరి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడరు, అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి నూడిల్స్ మసాలా అండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది, కంపల్సరీగా వేసుకోండి 1 టీ స్పూన్. అలాగే 1/4 టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా వేసేసుకోండి. ఈ 2 వేయడం వల్ల నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. 2 వేసి అసలు స్కిప్ చేయొద్దు. అలా మసాలా పొడులు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని లాస్ట్లో ఈ విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఈ ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకోండి. అలాగే ఒక 1/2 కప్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసేసుకొని ఒక 20 సెకండ్స్ అలాగా ఒకసారి ఈ విధంగా బాగా హై ఫ్లేమ్లోనే కలిపేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా కనుక మీరు తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఎప్పుడు కూడా బయటది అడగరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేస్తే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను. థ్యాంక్ యూ.